ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 10 minutes లోపు చూద్దాం. మీరు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫుల్ కోర్స్ ఉంది. అలాగే నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ వైజ్ కూడా చెప్పాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోకి 1000 likes టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నా. స్ట్రెచ్లో ఏ అని టైప్ చేస్తున్నా. ఏ అనగానే మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అవ్వడం మనకి స్టార్ట్ పేజ్ వచ్చింది. మన ఈ పేజ్ రాకుండా కూడా ఒక చిన్న సెట్టింగ్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పేజీలో మనకి ఇక్కడ రీసెంట్ అని ఉంది కదా. ఈ రీసెంట్ ఏంటంటే మనం రీసెంట్గా వర్క్ చేసి సేవ్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయండి. సో నేమ్ దగ్గర వచ్చేటప్పటికి మన ఫైల్ నేమ్స్ కనబడతాయి. ఇటు సైడ్ వచ్చేటప్పటికి మనం యూజ్ చేసిన డేటు, మంత్, టైము హైలైట్ అవుతాయి. January 29, 8:58 AM ఆ టైంలో నేను ఈ ఫైల్ యూజ్ చేశా. చూడండి, అలాగే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ అంటే నేను ఫ్రెష్గా ఒక ప్రాజెక్ట్ బిగిన్ చేద్దాం అనుకుంటే న్యూ ప్రాజెక్ట్. అదే ఓపెన్ ప్రాజెక్ట్ అంటే నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ సగం వరకు కంప్లీట్ చేసి నా పీసీలో సేవ్ చేసుకున్నాను. ఆ సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ ప్రాజెక్ట్. చూడండి, ఇప్పుడు నేను ఫ్రెష్గా చేద్దాం అనుకుంటున్నా కదా, దానికోసం న్యూ ప్రాజెక్ట్. చూడండి, కనబడే మొత్తాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. చూడండి, ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రాజెక్ట్ ప్యానల్ అంటాం. ఈ ప్రాజెక్ట్ ప్యానల్ మనకి ఎలా యూజ్ అవుద్ది? మనం ఏమైనా వీడియో ఫైల్స్ కానీ, జేపీజీ ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అన్నా ఈ ప్రాజెక్ట్ ప్యానల్ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటాం. చూడండి, మనం డబుల్ క్లిక్ చేసైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ కట్ Ctrl+I. ఇక్కడ ఒక వీడియోని, ఒక జేపీజీ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చూసారు కదా, వీడియో ఫైల్, జేపీజీ ఫైల్. చూడండి, సపోజ్ మీరు వీడియో ఫైల్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆ వీడియో ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పైన హైలైట్ అవుద్ది. ఫార్మాట్ వచ్చేటప్పటికి MP4, మన వీడియో సైజ్ వచ్చేటప్పటికి 1280, 720, అలాగే మనకి ఎన్ని ఫ్రేమ్స్తో రన్ అవుతుంది, అలాగే డ్యూరేషన్, ఇదంతా ఇక్కడ కనబడుద్ది. అలాగే మీరు జేపీజీ ఫైల్ మీద క్లిక్ చేశారంటే జేపీజీ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూడండి, ప్రాజెక్ట్ ప్యానల్ గురించి ఐడియా వచ్చింది కదా. మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ ప్యానల్ యూజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి లేయర్స్ ప్యానల్. చూడండి, ఇమేజ్ని లేయర్స్ ప్యానల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనకి ఒక లేయర్ ఉంది, దీన్ని మనం లేయర్ అంటాం. సపోజ్ ఈ వీడియో ఉంది కదా, దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 2 layers ఉన్నట్టు. అసలు మనకి ఈ లేయర్స్ ప్యానల్ ఎలా యూజ్ అవుద్ది? చూడండి, ఈ లేయర్స్ ప్యానల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నాకు పైన ఉన్న జేపీజీ ఫైల్ టెంపరీగా హైడ్ అవ్వాలి అంటే ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే హైడ్ అవుద్ది. చూడండి, అలాగే మనకి కింద వీడియో ఉంది కదా, దీనికి సౌండ్ కూడా ఉంది. ఈ సౌండ్ నాకు రన్ అవ్వకూడదు, ఓన్లీ వీడియోనే రన్ అవ్వాలి అంటే సౌండ్ మనం మ్యూట్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ప్లే చేసిన సౌండ్ లేకుండా ప్లే అవుద్ది. చూడండి, ప్లే చేస్తున్నా. చూసారు కదా, ఇలా మనం సౌండ్ లేకుండా కూడా ప్లే చేసుకోవచ్చు. చూడండి, అలాగే మనం ఈ వీడియోకి లాక్ వేయాలంటే ఇక్కడ సింపుల్గా లాక్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ వీడియో మనం డిలీట్ చేయడానికి కుదరదు, ఎడిటింగ్ చేయడానికి ఉండదు. ఇలా మనం లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, దీని పక్కనే మనకి టైం లైన్ ఉంటుంది. చూడండి, దీన్ని మనం టైం లైన్ అంటాం. ఈ టైం లైన్ మనకి ఎలా యూజ్ అవుద్ది? మనం ఏమైనా ఒక వీడియో ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలి అన్నా, ఇదంతా మనం టైం లైన్లోనే చేస్తాం. చూడండి, ఇలా మనం చెయ్యాలి అంటే మనకు కొన్ని టూల్స్ కావాలి కదా, టూల్స్ అన్నీ పైన ఉంటాయి. దీన్ని మనం టూల్ బార్ అంటాం. చూడండి, ఫస్ట్ ఉన్నది సెలక్షన్ టూల్, దీని షార్ట్ కట్ V. ఈ సెలక్షన్ టూల్ మనకి ఎలా యూజ్ అవుద్ది? మనం లేయర్ మూవ్ చేయాలి అన్నా, అలాగే ట్రిమ్ చేయాలి అన్నా, అలాగే లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, ఇదంతా మనం సెలక్షన్ టూల్ ద్వారా చేయొచ్చు. చూడండి, అలాగే మనకి ఇక్కడ రెక్టాంగులర్ టూల్ ఉంటుంది, అలాగే పెన్ టూల్ ఉంటుంది. ఈ 2 టూల్స్ మనం మెయిన్ గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మాస్కింగ్ కి యూజ్ చేస్తాం. చూడండి, సపోజ్ మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, వీడియో ఎడిటింగ్ అంటే మనం వీడియో కట్ చేయాలి. అదే మనం ప్రీమియర్ ప్రోలో అయితే మనకి బ్లేడ్ టూల్ ఉంటుంది, మనకి ఎక్కడెక్కడ కట్ అవ్వాలో సింపుల్ గా కట్ చేసుకుంటాం. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనం స్ప్లిట్ చేసుకోవడానికి ఇక్కడ టూల్ ఉండదండి, మనకి సపరేట్గా ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ వీడియో స్ప్లిట్ చేయాలనుకోండి, ఎడిట్లో స్ప్లిట్ లేయర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసామంటే వీడియో స్ప్లిట్ అవుద్ది. చూసారు కదా, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. సపోజ్ నాకు వీడియో ఇక్కడ స్ప్లిట్ అవ్వాలనుకోండి, కరెంట్ టైం ఇండికేటర్ ఇక్కడ సెట్ చేసుకొని Ctrl+Shift
డి. చూసారు కదా వీడియో స్ప్లిట్ అయిపోయింది. చూడండి మనం వీడియో ఎడిటింగ్ చేసిన, ఎఫెక్ట్స్ అప్లై చేసిన మనకి ఎఫెక్ట్స్ ఎలా అప్లై అవుతున్నాయి ఇదంతా చెక్ చేసుకోవడానికి ఇక్కడ కాంపోజిషన్ ఉంటుందండి. దీన్ని మనం కాంపోజిషన్ అంటాం. మనం వర్క్ చేస్తాం కాబట్టి వర్కింగ్ ఏరియాను కూడా అంటాం. చూడండి ఇప్పుడు మనం ఎన్ని అట్ల గురించి చూసాం. మన వీడియోలు ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ ప్యానల్, ఇంపోర్ట్ చేసుకున్న వీడియోల్ని లేయర్స్ ప్యానల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇక్కడ మీరు ఏమైనా లేయర్స్ ని హైడ్ చేయాలన్నా, లాక్ చేయాలన్నా, వాయిస్ లేకుండా మ్యూట్ లో పెట్టాలన్నా ఇదంతా మనం లేయర్స్ ప్యానల్ లో చేస్తాం. అలాగే మనం ఏమైనా వీడియో ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నా, ఎడిటింగ్ చేయాలి అన్నా ఇదంతా టైమ్ లైన్ లో చేస్తాం. చేసిందంతా కనబడేది కాంపోజిషన్ లో. చూడండి ఇందా నేను ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు అన్నా కదా, ఆ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి పైన ఉంటాయండి. ఈ ఎఫెక్ట్ లో ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే మనకి రైట్ సైడ్ కూడా ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ అని ఉంటుంది. చూడండి ఈ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్సే కాకుండా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్, ఆడియో, అలాగే కింద ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ మనకి ప్యానల్సే. చూడండి అలైన్ ప్యానల్, క్యారెక్టర్ ప్యానల్, ట్రాకర్ ప్యానల్, బ్రషెస్ ప్యానల్. ఇన్ని ప్యానల్స్ దేనికి అంటే సపోజ్ మీరు ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం అనుకుంటే ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఓపెన్ చేస్తారు. అలాగే మీరు ట్రాకింగ్ కి సంబంధించిన ఆప్షన్స్ కావాలి అంటే ట్రాకర్ ఓపెన్ చేసుకుంటారు. అలాగే మీకు టెస్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ కావాలి అంటే క్యారెక్టర్ ఓపెన్ చేస్తారు. ఇలా మనం అవసరానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ప్యానల్స్ అనేవి యూస్ చేసుకుంటాం. చూడండి ప్రెజెంట్ నేను ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ యూస్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ ఎఫెక్ట్స్ అన్ని మనకి సపరేట్ గా ఉంటాయి. సపోజ్ మీరు కలర్ కరెక్షన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ కలర్ కరెక్షన్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేశారంటే మనకి కలర్ కరెక్షన్ లోనే ఇంకా చాలా ఆప్షన్స్. చూడండి అలాగే మీరు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేద్దాం అనుకుంటే దానికి మళ్ళీ సపరేట్ గా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి కీయింగ్ అని ఉంది కదా, ఈ కీయింగ్ ఓపెన్ చేశారంటే ఇవన్నీ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇందులో కీ లైట్ అని ఉంది కదా, ఇది బాగా యూజ్ అవుద్ది. చూడండి ఒక ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా, ఇక్కడ మనకి స్టైలేజ్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళామంటే మనం కార్టూన్ లో మార్చాలి అన్నా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మన కార్టూన్ అని ఉంది కదా, మన ఎఫెక్ట్ అప్లై చేయాలంటే ఏం లేదు, డైరెక్ట్ గా మనం ఏ క్లిప్ మీద అప్లై చేద్దాం అనుకున్నామో ఆ లేయర్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. మనకి కార్టూన్ లో చేంజ్ అవుద్ది. చూడండి మనం కార్టూన్ ఎఫెక్ట్ యూజ్ చేసాం కదా, ఈ ఎఫెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ పైన ఎఫెక్ట్ కంట్రోల్స్ ఓపెన్ అవుతుందండి. అందులో కార్టూన్ ఎఫెక్ట్. మీరు ఇందులో మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మీకు ఈ ఎఫెక్ట్ వద్దు అంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ అన్నారంటే ఈ ఎఫెక్ట్ డిలీట్ అయిపోద్ది. చూడండి ఎఫెక్ట్సే కాదు మనకు అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అప్లై చేయాలి అన్నా చేయొచ్చు. చూడండి మనకి ప్రీమియర్ ప్రోలో అయితే ట్రాన్సాక్షన్ అప్లై చేయాలి అంటే మనం కన్ఫామ్ గా వీడియో కట్ చేయాలి. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో అక్కర్లేదండి, మనం డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. ఈ ట్రాన్సాక్షన్స్ గురించి, ఎఫెక్ట్స్ గురించి నేను సపరేట్ గా క్లాసెస్ చెప్పాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీకు ఆ ప్లేలిస్ట్ లోనే ఎఫెక్ట్స్ గురించి, ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. చూడండి మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్. ట్రాకింగే కాదు, మనం టైటిల్స్ క్రియేట్ చేయాలి అన్నా, రోటోస్కోపింగ్ చేయాలి అన్నా, అలాగే మనం డిఫరెంట్ క్రియేటివ్ ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అన్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాగా యూజ్ అవుద్ది. చూడండి మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద ఐడియా రావడం కోసం నేను ఆల్రెడీ చేసిన కొన్ని బేసిక్స్ వర్క్స్ ప్లే చేస్తున్నాను, చూడండి.
బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఫోన్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఒక లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ నచ్చి మీరు ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. అలాగే ఫుల్ కోర్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.